హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 క్రికెట్ ఫ్యాన్స్కి ఒక పండుగ అని చెప్పొచ్చు. ఇది అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ కూడా తన ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ చేసింది అండ్ న్యూ జెర్సీ కూడా రివీల్ చేసేసింది. అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ క్యాంప్లో అసలైన సీరియస్ ప్రాక్టీస్ అయితే మ్యాచెస్ రూపంలో ఉంటాయి, అవి కూడా స్టార్ట్ చేసేసారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అని చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ మెయిన్గా ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి, ఈసారి ఎవరి పార్ట్నర్షిప్ అంటే ఏ జోడి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, వాళ్ళ బ్యాటింగ్ చూడాలని మీకు ఇంట్రెస్ట్గా ఉంది, వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎర్లీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ మనం చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్కి 12 మంది వచ్చేసారు. మెయిన్ ప్లేయర్స్ అయినటువంటి ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, క్లాసెన్, వియాన్ ముల్లర్, మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి, ఆడన్ జంపా వీళ్ళైతే రాలేదు. వీళ్ళు ఎనీ మూమెంట్ రీచ్ అయిపోవచ్చు. 20 నాడు కెప్టెన్స్ మీటింగ్ కూడా ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా ప్యాట్ కమిన్స్ చాలా లేట్గా వచ్చాడు, ఈసారి కూడా లేట్ రావచ్చు మేబీ. సో మిగతా ప్లేయర్స్ ఎనీ టైం ఎంట్రీ ఇవ్వచ్చు. నిన్న శ్రీలంక ప్లేయర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు, కమిందు మెండిస్ అండ్ అదేవిధంగా ఇషాన్ మలింగ. నిన్నటి నుంచే సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాంప్లో అయితే అసలైన ప్రాక్టీస్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే స్కోర్స్ లేకుండా బ్యాటింగ్ ఏ పొజిషన్లో ఎవరు ఆడాలి, బౌలింగ్ ఎవరు వేయాలి అనేటువంటి ఇంపార్టెంట్ కోచింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈసారి నాకు అనిపించేది ఏంటంటే ఈ ప్రాక్టీస్ మ్యాచెస్లో వీళ్ళ హిట్టింగ్ అండ్ మనకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ కూడా ఈ సీజన్లో వీళ్ళ జోడి కూడా అద్భుతాలు చేయబోతుంది అనిపిస్తుంది. మెయిన్గా ప్రాక్టీస్లో ఇషాన్ కిషన్ అయితే సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు, హిట్స్ రేంజ్ని అందుకుంటున్నాయి. సో మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. సిమర్జిత్ సింగ్, రాహుల్ చహార్, జిషాన్ అన్సారీ వీళ్ళంతా కూడా, హర్షల్ పటేల్ వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా బాగా ఆడుతున్నారు. సో అసలైన మ్యాచెస్ స్కోరింగ్ అంటే రెండు టీమ్స్గా డివైడ్ అవ్వాలంటే ఇంకా ఈ ప్లేయర్స్ అంతా రావాల్సింది. హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్, క్లాసెన్, వియాన్ ముల్లర్, షమి, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఆడన్ జంపా. సో వీళ్ళలో కనీసం ఒక 4 వచ్చింటే వీళ్ళకు ఒక స్కోరింగ్ పెట్టి అప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతాయి. పోయినసారి ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనే నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు, రెగ్యులర్గా రన్స్ చేశాడు, అందుకే అతనికి ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు అతనికి టీంలో కూడా ఛాన్స్ ఇవ్వకపోయేవాళ్ళు. సో ఈసారి కూడా ఈ స్కోరింగ్ అండ్ ఈ ఓవర్స్తో ప్రాక్టీస్ మ్యాచ్ వీళ్ళు వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఐపీఎల్ ఆడడానికి ఫుల్ ఫిట్గా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా రాని 6 ప్లేయర్స్లో కనీసం 4-5 1-2 రోజుల్లో వచ్చేస్తారు. ప్యాట్ కమిన్స్ కాస్త లేట్గా రావచ్చు. సో ఎనీ మూమెంట్ వీళ్ళు ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మెయిన్గా ప్రాక్టీస్ క్యాంప్లో అయితే బ్యాటింగ్ పొజిషన్లో కోచ్ మనకి అసిస్టెంట్ కోచ్ ఉన్నాడు, అతని ఆధ్వర్యంలో అయితే కోచింగ్ నిన్న ప్రాక్టీస్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇవాళ మనకు స్కోరింగ్ అండ్ ఓవర్స్తో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి అందరి దృష్టి ఇషాన్ కిషన్ మీద డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే మంచి టచ్లో కనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఆబ్వియస్గా అదే బిగ్ హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఏ పొజిషన్లో ఎవరిని ప్రాక్టీస్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఓపెనర్స్గా ఆర్ వన్ డౌన్ ఇవన్నీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి, మనం అనుకున్నట్టు ఉండే అవకాశాలు ఒక్కొక్కసారి లేవు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ వరుసగా వస్తున్నారు కాబట్టి కాస్త ఆర్డర్ కూడా మారే అవకాశం అయితే ఉంది. సో అసలైన ప్రాక్టీస్ మ్యాచ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. దీని అప్డేట్స్ అయితే మీకు నేను వెంటనే చెప్తాను.